ముగించుకుని ఈ దిన ఆరాధన క్రమంలోని తరువాతి భాగంలోకి మనం ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య పఠన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ దిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 8వ కీర్తన భాగం మొదటి నుండి 9 వచనాలు పాడాలి. మనందరం కలిసి ఉత్తర ప్రకీర్తనగా చదివి దేవుని నామాన్ని మహిమపడతాం. అందరం లేచి నిలబడి ఈ వాక్య భాగాన్ని మనం చదువుతాం. కీర్తనలు 8వ కీర్తనల భాగము మొదటి నుండి 9 చరణాలు. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎంతంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా దేవుని కంటే వానిని కొంచెము తక్కువగానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. కూర్చొని సందేశ పాట తటస్థ వాక్యాన్ని మనము విందాం. కృష్ణ ఆదియందు దేవుడును భూమి ఆకాశంలో సృజించెను. ఆదికాండము 1:1. పీపీ పిచ్చుక చిన్ని పిచ్చుక కాస్త నీవు అగో, పీపీ పిచ్చుక చిన్ని పిచ్చుక కాస్త నీవు అగో, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మ పేరు. పీపీ పిచ్చుక చిన్ని పిచ్చుక కాస్త నీవు అగో, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మ పైన. దేవుడు నిన్ను రక్షించినాడు, భయపడకు, కలవరపడు. దేవుడి సులువు మనతో ఉండగా పిచ్చుక చిన్ని పిచ్చుక కాస్త నీవు అగో, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మ పైన.